ఓం శ్రీమాత్రే నమః. మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఏ దేవత ఆరాధన చేస్తే జీవితం బాగుంటుంది? ఆ విధంగా చూస్తే రవిగ్రహం కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మహాగణపతి, మాతాంగి, కాలభైరవ, శ్యామల, స్వర్ణ ఆకర్షణ భైరవ స్వామి, సూర్య, శ్రీరామ ఆరాధనలు చేయాలి. ఆదివారం మాంసభక్షణ పూర్తి నిషేధం. చెప్పాలంటే ప్రతి ఒక్కరు, అసలు మానవుడిగా జన్మనెత్తిన ప్రతి ఒక్కరు మాంసము తినరాదు. చాలా మనం వాదిస్తూ ఉంటాము, వామాచారం అని ఉంది కదా, దక్షిణాచారం అని ఉంది కదా, అన్నీ ఉంటాయి. కానీ ఇది చాలా లోతైనటువంటిది, నిగూఢమైనటువంటి తాత్విక చింతన. దీని గురించి మన మాంసభక్షణం గురించి మరో సందర్భంలో దీని గురించి చెప్పుకుందాం. ఏదేమైనా మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం మాంసభక్షణ చేయకపోవడం అనేటువంటిది సరైనది. ఆ జగన్మాత, ఈ సమస్త సృష్టిని కన్నటువంటి జగన్మాత భువనేశ్వరి అమ్మవారు, ప్రకృతి మాత, ఈశ్వరి అయినటువంటి ఆ లలిత మహాత్రిపుర సుందరి అమ్మ గూఢాన్న ప్రీత మానసగా మనం లలితా సహస్రనామాల్లో చెప్పుకుంటాం. తల్లికి బెల్లపు నైవేద్యం ఎంత ప్రీతో ఈ సమస్త జగత్తును ఆ నడిపేటువంటి తల్లికే అంతటి అహింసను మనం అక్కడ చూస్తున్నాం. కనుక ఆయా దేవతలకు ఉండేటువంటి పద్ధతులు పూర్వం నుంచి ఉండడంలో కొంత కారణాలు ఉన్నాయి. వాటిని ఇది వరకు చెప్పినట్టుగా మరో భాగంలో తెలుసుకుందాం. ఆ విధంగా చంద్రగ్రహానికి రోహిణి, హస్త, శ్రవణం వీళ్ళు భువనేశ్వరి అమ్మవారికి, భైరవుడికి, భైరవ శివుడు అనబడేటువంటి దేవత, అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు, పార్వతీ అమ్మవారికి ఆరాధన చేయాలి. ఇకపోతే కుజ నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్ర జాతకులైతే శక్తి గణపతి, భగళాముఖి, లక్ష్మీ, నారసింహ, బాలభైరవుడు, గౌరీ, ఇలా ఈ తల్లి యొక్క ఆరాధన చేయడం ఉత్తమం. ఇకపోతే రాహు అంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం వీళ్ళు స్వర్ణాకర్షణ భైరవుడు, లక్ష్మీ గణపతి, వారాహి అమ్మవారు, వరాహస్వామి, దుర్గా అమ్మవారు, చిన్నామస్తా తల్లి, ఈ విధమైన దేవతలకు ఆరాధన ఉంటుంది. గురువారపు దేవత బృహస్పతి, గురు పాలితమైనటువంటి నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ జాతకులు హస్తిముఖ గణపతి, దత్తాత్రేయుడు, వటుక భైరవుడు, తారాదేవి అమ్మవారు, శ్రీరామచంద్రుడు, దక్షిణామూర్తి ఈ దేవతలకు ఆరాధన చేయాలి. శనీశ్వర స్వామి నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. వీళ్ళు కాలభైరవ స్వామి, లక్ష్మీ గణపతి, వెంకటేశ్వర స్వామివారు, దక్షిణాకాళి అమ్మవారు, పరమశివుడు, అయ్యప్ప స్వామి లేదా కుమార దేవతల ఆరాధన చేయడం ఉత్తమం. బుధపాలిత నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్ర జాతకులు మహాగణపతి యొక్క ఆరాధన చేయాలి. మహాలక్ష్మీ దేవత పూజ, అలాగే అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. పోతే కేతుపాలిత నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల నక్షత్రాలు. ఈ అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు కేతు అధిపతి కాబట్టి సరస్వతి అమ్మవారు, లక్ష్మీ గణపతి, హనుమంతుడు, ధూమావతి, క్షేత్ర పాలక భైరవుడు ఈ విధమైన దేవతలకు ఆరాధన చేయాలి. బుధపాలిత నక్షత్రాలు బుధుడికి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. వీరు మహాగణపతి, మహాలక్ష్మి, అయ్యప్ప స్వామి, షోడశి అమ్మవారు అయినటువంటి బాల త్రిపుర సుందరి అమ్మవారు,
పరశురామ మొదలగు దేవతలకు ఆరాధన చేయాలి. అలాగే శుక్రపాలిత నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు. పూర్వ పల్గుని అని కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం, అంటే పుబ్బాను పూర్వ పల్గుని అనడం ఉంటుంది. వీళ్ళు లక్ష్మీ గణపతి, వెంకటేశ్వర స్వామివారు, సూర్య నారాయణమూర్తి, మహాలక్ష్మి అమ్మవారు, కమలాత్మిక మహావిద్యల్లో వటుక భైరవుడు, ఈ విధమైన దేవతలకు ఆరాధన చేయాలి. మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఏ దేవత ఆరాధన చేస్తే జీవితం మొత్తం బాగుంటుంది అనేది ఇక్కడ మేము కొంతలో కొంత చెప్పడం జరిగింది. మొదట్లో నేను కొంచెం మాంసాహార నిషేధం చేయాలి అని చెప్పడం జరిగింది. స్వామి మరి మీరు ఇక్కడ దశమాతృకల చిత్రాలను చూయిస్తూ ఇవన్నీ చెప్తూ ఉన్నారు, ఆరాధన చెప్పారు వివిధ దేవతల గురించి అని మీరు అనుకోవచ్చు. మాంసాహారము మానవుడు తినదగ్గది కాదు. దీని గురించి అంటే జ్ఞానం అన్నింటికీ, అంటే జంతువులకు పశుపక్షాదులకు ఇవ్వకుండా ఒక మానవుడికే అతీతమైనటువంటి జ్ఞానాన్ని ఆ ఈశ్వరుడు ఇవ్వడం అనేటువంటిది మంచి చెడును గ్రహించడం అన్నమాట. కాబట్టి దీన్ని అనుసరించి వామాచార దక్షిణాచార పద్ధతుల్లో ఏది తప్పు కాదు. ఆయా ప్రాంతాల్లో ఆయా పద్ధతులను బట్టి కొన్ని ఆచారాలు రావడం జరిగింది. కానీ మానవాతీతమైన శక్తులు పొందడానికి సత్యధర్మ న్యాయబద్ధమైనటువంటి ఆచరణలే ముఖ్యం. సరైనటువంటి గురువు వీటిని సరిగ్గా మార్గదర్శనం చేయగలడు. శ్రీమాత్రే నమః.